అందరికీ నమస్కారం. ఇవాళ మనము ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి అయితే కొంచెం రెనోవేషన్లో ఉంది, కాకపోతే చూడదగ్గ గుడి ఉంది. మనకి గుడి అయితే రెనోవేట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద శిల్పాలు, పెద్ద పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుందాం మనం. చూసారా నందీశ్వరుడు ఎంత పెద్ద విగ్రహం ఉందో. అండ్ ఇక్కడ చూస్తుంటే ఏనుగు, ఇది కూడా చాలా బాగుంది. ఏనుగు తొండంలో నుంచి పైకి చిన్నపిల్లలు ఆడుకుంటే జారబండలా ఉందన్నమాట. ఇది తోక దగ్గర నుంచి నొక్కాలి, లోపల నుంచి జారుకుంటూ రావాలి. ఇదన్నమాట గుడి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. మనకి ఈ గుడిలో అయితే చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 18 లింగాలతో ఉన్న శివాలయం అయితే ఉందన్నమాట. లోపల వచ్చేసి కాళీమాత ఉందన్నమాట. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. లోపల పాంపుతుంది అన్నమాట. ఇక్కడ ఏదో పరిహారాలు చేస్తారంట. వచ్చేసి ఏనుగు నోరులాగుంది. మనం దీనిలోకి వెళ్దాం. ఇక్కడ ఏదో గుడి ఉంది. శివలింగం చూడడానికి పైకి అయితే వస్తున్నాం అనమాట. కింద నుంచి పై వరకు శివలింగం ఉంటుంది ఈ గుడిలో. మనము ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లింగం ఉంది. ఓం నమ శివాయ. మళ్ళీ ఇటు వస్తే మనకి ఇక్కడ మెయిన్ లింగం ఉంటుంది. చాలా పొడవైన లింగం అనమాట. ఇది ఉంది. కింద నుంచి ఇలా పైకి వచ్చింది, అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట లింగం. లింగం ఉంది. ఓం నమ శివాయ. ఇక్కడ నందీశ్వరుడు ఫస్ట్లో చూసాం కదా, అదన్నమాట. ఈ శివలింగం ఇంకా పొడుగు ఉందంట. ఇప్పుడు మనం చూసాం కదా లోపల ఈ శివలింగం, అది ఇంకా పైకి ఉందంట. మనం ఇంకా పైకి వెళ్ళి అయితే చూసేసొద్దాం స్వామివారిని. ఇలా పక్కన మెట్లు ఉన్నాయి, సో ఈ మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాలన్నమాట. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. అయినా శివలింగం ఇంకా పొడుగుంది. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. పక్కనే మెట్లు, మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. చూసాం నందీశ్వరుడు కూడా ఉన్నాడు. వాళ్ళు ఎక్కలేరులేమ్మా. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. పైన అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వరకు వచ్చింది శివలింగం. మొత్తం 54 అడుగులు భూమి మీద నుంచి.
ఓం నమ శివాయ. అలా నుంచి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. వస్తే ఇటు లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది. అసలు ఆ ద్వారపుడిలో మెయిన్ గుడే మనకి అయ్యప్ప స్వామి గుడి అనమాట. అలాగే బసవన్నని చూడాలనుకుంటే, దగ్గర నుంచి ఫోటోలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్టేర్స్ కూడా ఉన్నాయి, మీరు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. తర్వాత వెనకాల వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందంట, అది కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాం అనమాట. అయ్యప్ప స్వామి గుడికి చూద్దామని. అటు ఒక గుడి ఉంది, ఇటు ఒక గుడి ఉంది, చూద్దాం. ఇటు వెళ్ళి ఎవరున్నారు. అయ్యప్ప స్వామి గుడి ఆపోజిట్లోనే విగ్రహం కూడా ఉందన్నమాట. ఇటు నుంచి మనం అటు వెళ్తే పక్కన సాయిబాబా గుడి అనుకుంటాను, ఆ గుడి నుంచి ఆ గుడి చూసుకొని తాత వెంకటేశ్వర గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. దగ్గరికి అయితే వచ్చేసాం, లోపలికి వెళ్దాం. సాయిబాబా గుడి. మనం అయ్యప్ప స్వామి సాయిబాబా చూసిన తర్వాత ఇలా వచ్చాము. ఇది యమధర్మరాజు గుడి అంట, మహోయమ. ఇక్కడే పక్కన ఇంకో గుడి ఉంది, శ్రీమాత్రే నమః. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు, ఓం శ్రీమాత్రే నమః. వేరే గుడికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి భూగ్రహంలోంచి వెళ్ళాలన్నమాట. ఇలా మనకి స్వామివారిది లోపల శివలింగం అయితే ఉంటుంది. ఆ స్ట్రైట్ వెళ్తే నీళ్ళు ఉంటాయన్నమాట. ఆ తర్వాత శివలింగం ఉంటుంది. స్వామివారి చుట్టూ తిరిగి మళ్ళీ మనం రావాలి. సో మేమైతే ఇప్పుడు ఎక్స్ట్రా బట్టలు అయితే తెచ్చుకోలేదు, అందుకని గుడిలోకి అయితే వెళ్ళట్లేదు. ఎవరన్నా ద్వారపుడి ఈ గుడికి విజిట్ చేయాలనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకుని రండి. అన్ని గుళ్ళు, చాలా గుళ్ళు ఉంటాయి, అందరినీ దర్శనం చేసుకుని రావాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి శివుడి పెద్ద విగ్రహం లాగా ఉంది, కాకపోతే మనకి ఎంట్రన్స్ అనమాట శివాలయంలోకి. ఇలా శివాలయంలోకి ఎంట్రన్స్ కొంచెం క్రియేటివ్గా ఉందన్నమాట గుడి మాత్రం. అదండి ద్వారపుడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి మరియు మిగతా ఉపాలయాలు. ఓం నమో నారాయణ.